నమస్తే, వెల్కమ్ టు G24 టీవీ. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సింగరేణి సీఎం డి బలరాం. సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు ఇంట్లో ఉండలేని పరిస్థితులు కాబట్టే కలెక్టరేట్ లో ఉండి బిల్డప్లు ఇస్తున్నారంటూ ఎద్దేవా. తెలంగాణ ఉద్యమకారుడు జాన్ వెస్లీ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారుడు వెస్లీ అంటూ ప్రశంస. మహిళా నేతతో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీల్లో వీడియో బయటపెట్టిన బాధితురాలు. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన హర్విందర్ సింగ్. భారత్ ఖాతాలో 24 మెడల్స్. మగువలకు గుడ్ న్యూస్, దిగొస్తున్న బంగారం ధరలు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఉండకూడదన్నారు. తెలంగాణ ఒక బిజినెస్ హబ్ గా మారనుందని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఐటీ పరిశ్రమల శాఖలతో సమన్వయం చేసుకుని కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని నిర్దేశించారు. బుధవారం ఆయన తన నివాసంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్, డిస్కంల సీఎండీలో ముషారఫ్ అలీ, షారూఖీ, కర్ణాటి వరుణ్ రెడ్డి, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం, ట్రాన్స్కో జేఎండీ సి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలని, డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ శాఖల పరిధిలో వినియోగంలో లేని భూముల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. అటవీ భూముల్లో కూడా సోలార్ యూనిట్లు పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో విద్యుత్ స్థాపిత సామర్థ్యం 40,000 మెగావాట్లకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడ్ను తగ్గించుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వినియోగదారులకు 24 గంటలు కరెంటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ సమన్వయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, పెనమలూరు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట పరిధిలోని గోపులాపూర్ గ్రామ తురకవాణికుంట తెగి 12 ఎకరాలు నష్టం జరిగిందని తెలిపారు. 2 ఎకరాలు నష్టం పోయిన రైతు దేవయ్య పంట పొలాన్ని హరీష్ రావు పరిశీలించారు. ఆందోళన చెందొద్దు, అండగా ఉంటానని వారికి భరోసానిచ్చి తక్షణ సహాయంగా 10,000 రైతుకు అందజేశారు. వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ ద్వారా సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అకాల వర్షాలకి గోపులాపూర్, మల్యాల, జైకాపూర్ తదితర గ్రామాల్లో పంట నష్టం జరిగిందని దృష్టికి వచ్చిందని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో 700 ఎకరాల్లో పంట నష్టమైందని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. సాగు చేసిన ప్రతి ఎకరానికి 30,000 రూపాయలు, ఇసుక మేట వేసిన పొలం ఎకరానికి 50,000 ఇవ్వాలని తెలిపారు. దీనిపై వెంటనే నివేదిక తయారు చేయాలని కలెక్టర్ కి వ్యవసాయ అధికారులను కోరినట్లు తెలిపారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వంకు నివేదిక పంపాలని సూచించారు. 2 కిలోమీటర్ల మేర బైక్ ఫై
పొలం గట్టుపై కాలినడకన రైతుల వద్దకు వెళ్లి భరోసానిచ్చారు. కష్టకాలంలో ఆపదలో మా దగ్గరికి వచ్చి అండగా ఉన్న ఆర్థిక సాయం అందించిన హరీష్ రావు గారికి రుణపడి ఉంటామని రైతు దేవయ్య కుటుంబం తెలిపారు. ఈ రోజు వర్షాలకు డ్యామేజ్ అయిపోయి చాలా పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగింది. మరి రైతుల పంట పొలాల్లో ఇసుక మేట పెట్టడం ద్వారా ఆ పొలాలు పనికి రాకుండా పోయిన పరిస్థితి ఉన్నది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి గతంలో ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎకరానికి 30,000 ఆర్థిక సాయం చేయాలని చెప్పి ఆనాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. మరి ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు, ఈరోజు అధికారంలో ఉన్నారు. దయచేసి ఈ రైతుల్ని కాపాడడానికి ఎకరానికి 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రైతులు ఎంతో కష్టపడి దాదాపు ఇప్పటికే 20-30 పెట్టుబడి పెట్టారు. వాళ్ళు 20-30 నాట్ల కోసం కానీ, దుక్కి దున్నడానికి కానీ, ఎరువుల కోసం కానీ, కలుపు తీయడానికి కానీ 20-30 పెట్టుబడి అయింది. ఇప్పుడు ఆ ఇసుక మేట తీయాలంటే దాదాపు ఎకరానికి 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందువల్ల ప్రభుత్వం మరి పెద్ద హృదయంతో రైతుల్ని కాపాడాలని, రైతులకు వెంటనే మేలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో కూడా చాలా R&B రోడ్లు తెగిపోయినాయి, పంచాయతీరాజ్ రోడ్లు తెగిపోయినాయి, చెరువులు కుంటలు కూడా కొన్ని దెబ్బతిన్నాయి. వీటన్నిటిని కూడా వెంటనే మరమ్మతులకు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఆలస్యం అయితే ఇంకిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ కొన్ని చోట్ల పనులు కూడా ఆగిపోయినాయి, చాలా చోట్ల పనులు కూడా అయిపోయినాయి. మరీ ముఖ్యంగా ఈ వర్షాలు తగ్గిన తర్వాత అంటు రోగాలు పెద్ద ఎత్తున ప్రబలే అవకాశం ఉంటుంది. అంటు రోగాలు వస్తాయి కనుక వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి ప్రజలను కాపాడుకోవాలి. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. విజయవాడలో ముంపున గురైన ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నివాసం ఉంటున్న ప్రాంతం కూడా నీళ్లలో మునిగినందున అక్కడ ఉండలేని స్థితిలో కలెక్టరేట్ లో ఉండి బాధితులకు సాయం చేస్తున్నట్లు బిల్డప్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. వర్షాలు వరదల సమాచారం ఉన్నా కూడా చంద్రబాబు ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎక్కడా రిలీఫ్ కేంద్రాలు కనిపించడం లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలో గోదావరికి వరదలొస్తే పెద్ద ఎత్తున అందుకున్నామని అన్నారు. ముందస్తు చర్యలు తీసుకుని నష్టం జరగకుండా అడ్డుకున్నామని పేర్కొన్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంటే, కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉంటే విజయవాడ విపత్తుకు గురి అయ్యేది కాదని విమర్శించారు. చంద్రబాబు సీఎంగా అటర్ ఫ్లాప్ అని అన్నారు. వరదల్లో చనిపోయిన వారికి 25 లక్షల పరిహారం అందించాలని, ప్రతి ఇంటికి 50,000 ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అసలు అసత్యం అనేది ఎక్కడుంది దీంట్లో? నీ పేరేం పేరు? నవీన్, నువ్వే చెప్పు. నవీన్, అసత్యం అనేది ఎక్కడుంది చెప్పు. నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ అసత్యం కనిపిస్తూ ఉందో మీరే దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా. మీకు తుఫాన్ 28వ తారీఖున తుఫాన్ రాబోతా ఉంది, బుధవారమే తుఫాన్ రాబోతూ ఉందనే సంగతి మీకు తెలియదా? చంద్రబాబు నాయుడుకి తెలియదా? మనకే తెలిసినప్పుడు అది గజెట్లోనే ఐఎండీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా బుధవారమే అని చెప్పి. మరి బుధవారం ఆ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినప్పుడు డ్యాములు ఎంత ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. పైనుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్ళు వస్తున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా. అన్ని డ్యాములు నిండున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా. ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలన్న సంగతి నీకు తెలిసిందే కదా. ప్లస్ పైగా దానికి తోడు కృష్ణానది నుంచి వచ్చే నదికి నీళ్లకు తోడు ఇక్కడ తుఫాన్ రాబోతా ఉందన్న ఇన్ఫర్మేషన్ కూడా నీకు తెలుసు కదా. సో దానివల్ల కూడా అడిషనల్గా నీళ్ళు వస్తాయన్న సంగతి కూడా నీకు తెలుసు కదా. మరి ఇంత అబద్ధం ఎక్కడుంది? లాజిక్ ఎక్కడుంది? ఇల్లాజికల్గా ఎక్కడుంది? దీంట్లో అన్నీ కూడా వాస్తవాలే కదా. మరి 28వ తారీఖునే నీకు అలర్ట్ వచ్చిన మాట వాస్తవం నీకే కాదు ప్రజలందరికీ తెలిసినప్పుడు మరి నువ్వు స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి బీభత్సంగా వర్షం పడుతూ శనివారం కల్లా పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉన్నాయనంటే బుధవారం నీకు టైం ఉన్నది, గురువారం నీకు టైం ఉన్నది, శుక్రవారం మధ్యాహ్నం దాకా కూడా నీకు టైం ఉన్నది. ప్రజలందరినీ షిఫ్ట్ చేసే అవకాశం నీకు ఉన్నది. నువ్వంతకు నువ్వే రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు? నీ తప్పిదం కాదా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు డ్యాములో ఫ్లడ్ కుషన్స్ ఎందుకు పెట్టుకోలేదు? అది వాళ్ళ తప్పిదం కాదా? పోలీసు వాళ్ళు, హోమ్ సెక్రటరీ వాళ్ళు ఎందుకు ప్రజలను షిఫ్ట్ చేయలేదు? అది వాళ్ళ తప్పిదం కాదా? మరి ఈ 3 తప్పిదాలు ప్రభుత్వం వైపునే ఉన్నప్పుడు ఇంక తప్పిదం వాళ్ళు చేయకపోతే ఇంకా ఎవరు తప్పిదం చేశారు?
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సహా పోలీసు అధికారులందరి ఫోన్లు ట్యాంపింగ్ చేస్తున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లా మంత్రి ఇంట్లో మానకొండూరు ఎమ్మెల్యే విలేకరుల సమావేశం నిర్వహిస్తే కరీంనగర్ సిపి మానకొండూరు సిఐతో టెలికాన్ఫరెన్స్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే దానికి ఇదే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ట్యాంపింగ్లు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఫోన్ల ట్యాపింగ్ పై సిబిఐ విచారణకు ఆదేశాలను డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ కేవలం 40% మాత్రమే చేశారని ప్రతి రైతుకు రుణమాఫీ చేయాల్సిందేనని పేర్కొన్నారు. ఇవాళ ఖచ్చితంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఈ ప్రభుత్వము ప్రజల సమస్యలు గాలి కొద్దేసి రుణమాఫీ కాకుండా ప్రజలు అల్లాడుతా ఉన్నారు. ఇలా రుణమాఫీ నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ రైతాంగానికి కేవలం ఒక 40% మాత్రమే అయింది. 60% మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. నేను వచ్చేటప్పుడు కేసీఆర్ గారు కట్టించిన రైతు వేదికలలో విపరీతమైన జనం ఉన్నారు. ఏందే మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే, సార్ ఇంకా మాకు రుణమాఫీ కాలేదు, ఏమనంటే ముఖ్యమంత్రి గారు మేము మొత్తం చేసినామని చెప్తున్నారు అని చెప్తా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తా ఉంది. వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారికి 49,000 కోట్ల రైతు రుణమాఫీ చేయాలని ఆ రోజు బ్యాంకర్లు మొత్తం చెప్పిర్రు. దాన్ని కటింగ్ చేసి 40,000 కోట్లని పార్లమెంట్ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో చెప్పిండ్రు. మళ్ళా అది అయిపోయిన తర్వాత 31,000 కోట్లు అని చెప్పిర్రు. మళ్ళా బడ్జెట్ లో పెట్టింది 26,000 కోట్లు. మళ్ళా యాక్చువల్ రుణమాఫీ చేసింది 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లు చేసిర్రా లేకుంటే చేయలేదా అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది. మళ్ళా బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏమంటారు, 7,500 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినామంటారు. అరే అసలు ప్రజలని ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతురు, ఏం చేయాలనుకుంటుర్రు, రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? మీ మాటనే కదా, మీరు చెప్పిందే కదా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా, మరి ఇవాళ దాకా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు? దీని మీద పట్టించుకోమంటే రుణమాఫీ కాలేదురా బాబు అని రైతులు మొత్తం తిరుగుతా ఉంటే అందరూ వాళ్ళ పేపర్లు జిరాక్సులు తీసుకుపోయి ఏలను కలిసి ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు చేసే పని ఏంటిదే? వీళ్ళకి రుణమాఫీ చేసే మీద శ్రద్ధ లేదు. సిపి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్సీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు చేయాలి, సిఐల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఏసీపీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంఆర్ఓల ఫోన్ ట్యాపింగ్ చేయాలి. గిదా మీరు చేసే పని? స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే ఒక మంత్రి గారి ఇంట్లో కూర్చొని ఇంట్లో నిలుసోని మీరు చెప్పుతుంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు? మీరు ఇద్దరు పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తారని చెప్పి నిన్న శాసనసభ్యుడు ఏమని చెప్తారు? మేము ట్యాపింగ్ చేసినాం ఫోన్ అని చెప్తారా? ఏం చెప్తారు? యు ప్లీజ్ ఆన్సర్. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవన్ లో పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గురు పూజోత్సవం సందర్భంగా ప్రతి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో గురువు పాత్ర చాలా ప్రాముఖ్యమని కొనియాడారు. తల్లిదండ్రుల తర్వాత వారితో సమానంగా గురువును పూజిస్తారన్నారు. విద్యా నైపుణ్యం పరంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఎన్నో సంస్కరణ చేశారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ప్రథమ స్థానంలో నిలవడంతో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. అత్యధికంగా 119 నియోజకవర్గాలలో ఒక సిద్దిపేట నుంచి మాత్రమే 169 మంది బాసరకు సెలెక్ట్ అయ్యారని, ఈ ఘనత ఉపాధ్యాయులదేనన్నారు. రాబో రోజుల్లో ఉపాధ్యాయుల తరపున పాఠశాల స్కావెంజర్ సమస్యలపై పీఆర్సీ పైన మీ తరపున పోరాటం చేస్తామని హామీనిచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. అందరికీ శిరస్సు నమస్కారం తెలియజేస్తాము. సమాజంలో గురువు యొక్క స్థానం అత్యంత గౌరవప్రదమైనటువంటిది. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు నువ్వు ఎంత పెద్దవాడివైనా ఒకరోజు విద్యార్థిగా ఒక గురువు దగ్గర నువ్వు శిక్షణ పొందిన వాడివి. ఆ గురువు యొక్క నేతృత్వంలోనే ఆ స్థాయికి ఎదిగినట్టు ఎవరు కూడా మర్చిపో. తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తామో సమాజంలో గురువుల్ని కూడా అంతే గౌరవిస్తూ ఉంటారు. విదేశాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా, ఈ దేశంలో ఎంత పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా సమాజంలో తమ గురువుగా కనబడగానే ఒక ఆత్మీయత, ఒక ప్రేమ, పెదవుల మీద చిరునవ్వు, ఎంతో గౌరవాన్ని వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా
గురువు గారికి మాత్రమే ఆ స్థానం అవకాశం కలుగుతుంది. నిజంగా మన సిద్దిపేటలో కూడా మీరందరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఎందుకంటే మా భవన్ ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వ ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం పెట్టారు. భవన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వంలో బాగా పనిచేసే వాళ్ళను ప్రోత్సహించాలి, భుజం తట్టాలి. వాళ్ళ వెన్ను తట్టే ఇంకా ప్రభుత్వంలో పేద విద్యార్థులు చదువుతారు, బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాల పిల్లలు ఉంటారు. అటువంటి పిల్లలకు మంచి చదువు చెప్పి మీరు చదివిస్తున్నారు కనుక మిమ్మల్ని గౌరవించడం ద్వారా. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో తుళ్లూరు పోలీసులు సురేష్ ను అరెస్ట్ చేసేందుకు ఉద్దండ రాయనపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే అరెస్టుపై సమాచారంతో ఆయన తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో పోలీసులు కొంతసేపటి వరకు వేచి చూసి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సురేష్ బుధవారం ఉదయం నుంచి ఎక్కడ ఉన్నారో పోలీసులు విచారణ చేపట్టారు. దాంతో పోలీసులకు ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. వెంటనే హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బృందం సురేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ ఉద్యమకారుడు, విశ్రాంత ఉపాధ్యాయులు జాన్ వెస్లీ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల గ్రామంలోని వారి స్వగ్రామంలో ఆయన కుటుంబాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. జాన్ వెస్లీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా తన ఉద్యోగ ధర్మంతో పాటు సామాజిక సేవలో భాగస్వామ్యం అయ్యేవాడని, పేదలకు సేవ చేయడంలో ముందున్నారని, సేవకు మారుపేరుగా నిలిచారని తన సేవలను కొనియాడారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారుడు వెస్లీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తనకి వ్యక్తిగతంగా ఎంతో ఆత్మీయత ఉందని తెలిపారు. ఆయన మృతి బాధాకరమని, కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ బాలాజీ చౌక్ సెంటర్లో మార్స్ కంప్యూటర్ అడప దుర్గారావు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సబ్ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు, డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు ప్రయాగమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక మట్టి ప్రతిమలు ఎస్ఐఎన్ రామలింగేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తారు. గత 12 సంవత్సరాలుగా మార్స్ కంప్యూటర్స్ అధినేత అడప దుర్గారావు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా పాటుపడుతున్న దుర్గారావు అభినందించారు. ముందుగా మొత్తం ఏలేశ్వరం పట్ల ప్రజలందరికీ కూడా రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మా పోలీస్ శాఖ తరఫున మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఈ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వచ్చే వినాయక చవితి ఉత్సవాలు బందోబస్తు ప్రకారం, ఎవరి అనుమతుల ప్రకారం వాళ్ళు జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం మార్స్ దుర్గారావు గారి ఆధ్వర్యంలో మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ మట్టి వినాయకులు పంపిణీ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకవైపు కాలుష్యం పెరిగిపోతుంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నిషేధించడంలో భాగంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు గత 12 సంవత్సరాల నుండి ఏలేశ్వరం పట్టణంలో జరగడం ఎంతో శుభపరిమాణం. దీనిలో భాగంగా కాలుష్యం నివారించవచ్చు. అలాగే మెయిన్ వాటర్ కల్తీ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని నివారించడంలో ముఖ్య ఉద్దేశంగా ఈ మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. మార్స్ కంప్యూటర్స్కి మా పోలీస్ శాఖ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. భూపాలపల్లి పట్టణంతో పాటు రూరల్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 62 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు ఎంతో అండగా కళ్యాణ్ లక్ష్మి పథకం నిలుస్తుందని తెలిపారు. ఈ పథకం ప్రజా ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందుతుందన్నారు. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద, నిరుపేద కుటుంబాలకు ఆడపిల్లల
పెళ్లిళ్లకు భారం తగ్గిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని కల్పించినట్లు ఎమ్మెల్యే సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చే సబ్సిడీ గ్యాస్, రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలను కూడా మహిళల పేర్ల మీదనే పంపిణీ చేస్తామన్నారు. ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పథకాన్ని అమలు చేశాం. పేదవాళ్లకు వైద్యం కొరకి 200 యూనిట్ల కరెంటును కూడా ఉచితంగా అమలు చేస్తున్నాం. 500కు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. రైతాంగానికి 31,000 కోట్లు రుణమాఫీ చేశాం. ఇంకా రైతులకు చాలా మందికి రుణమాఫీ జరగలేదు. వాళ్ళందరికీ కూడా వ్యవసాయాధికారులతో మండలంలో ఉన్న వ్యవసాయాధికారికి, జిల్లాధికారికి రిపోర్ట్ చేస్తే అవి కూడా తీసుకొని మాఫీ చేస్తాం. ఇంకా జీరో బిల్లు ఎవరికైతే వర్తిస్తలేదో మున్సిపాలిటీ అయితే కమిషనర్ ఆఫీస్ పోయి దరఖాస్తు చేసుకోండి. మండల పరిషత్ ఆఫీస్ అయితే రూరల్ మండలాల్లో అయితే రూరల్ మండల ఎంపీడీఓ ఆఫీస్ పోయి నమోదు చేసుకుంటే అవి వాటికి కూడా వర్తించే విధంగా ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కూడా కట్టించబోతున్నాం. 4.5 లక్షల ఇండ్లు. ఆంధ్రప్రదేశ్ సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ టీడీపీ మహిళా నేత ఒకరు గురువారం మీడియా ముందుకు వచ్చారు. తిరుపతిలోని ఓ హోటల్లో ఎమ్మెల్యే తనపై జరిపిన వేధింపులకు సంబంధించిన వీడియోను బయటపెట్టింది. దీనిపై ఏపీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఫిర్యాదు చేసింది. సీఎంకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేసింది. ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరింపులతో జూలై 6న తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్ కు వెళ్లానని బాధితురాలు తెలిపింది. రూమ్ నంబర్ 109లో సాయంత్రం 4 గంటలకు ఆదిమూలం తనపై అఘాయిత్యం చేశాడని, మళ్లీ జూలై 17న అదే హోటల్ కు రమ్మన్నాడని చెప్పింది. ఈసారి రూమ్ నంబర్ 105లో మధ్యాహ్నం 3 గంటలకు మరోమారు అఘాయిత్యం చేశాడని తెలిపింది. ఆ తర్వాత అర్ధరాత్రి, అపరాత్రి అని చూడకుండా ఎమ్మెల్యే తనకు ఫోన్ చేయడం మొదలు పెట్టాడని బాధితురాలు పేర్కొంది. ఈ ఫోన్ కాల్స్ పై తన భర్త నిలదీయడంతో జరిగిన విషయాన్ని బయట పెట్టానని తెలిపింది. ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది. జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమాస్ ప్యారడైస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త, ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను, ఈ చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమాస్ ప్యారడైస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను.
పారిస్ లో జరిగిన పారా ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించడంపై వరంగల్ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. దీప్తి విజయాన్ని హర్షిస్తూ గ్రామస్తులు, పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఓరుగల్లు క్రీడాకారిణి ఒలింపిక్స్ చరిత్రలో పథకం సాధించిన తొలి తెలుగు క్రీడాకారిణిగా తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజీ చరిత్ర సృష్టించారు. మంగళవారం రాత్రి పారిస్ లో జరిగిన 400 మీటర్ల T20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని మూడో స్థానంలో నిలవగా కాంస్య పతాకాన్ని ముద్దాడింది. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలోని కల్లెడ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన దీప్తి అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఒలింపిక్స్ లో బ్రౌన్ మెడల్ సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పారా ఒలింపిక్స్ లో ప్రతిభ కనపరిచి దేశానికి పేరు తెచ్చిన తమ కూతురిని ప్రభుత్వం గుర్తించి ఆర్థికంగా నిలదొక్కునేలా సహకరించాలని ఈ సందర్భంగా దీప్తి తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరారు. ₹12 లక్షల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను ఎక్సైజ్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. 12 లక్షల విలువ చేసే 415 మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. మొత్తంగా 12 మందిపై కేసు నమోదు చేశారు. గోవా నుంచి ఎయిర్పోర్ట్ ద్వారా హైదరాబాద్ కు తరలిస్తున్న 12 లక్షల విలువ చేసే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విబి కమలాసన్ రెడ్డి, డీసీ రంగారెడ్డి దశరథ్, ఏసీ ఆర్ కిషన్, ఏఈఎస్ జీవన్ కిరణ్ ఎన్ఫోర్స్మెంట్ టీములు 2 శంషాబాద్ డిటిఎఫ్ ఎక్సైజ్ పోలీస్ టీం కలిపి ఈ రాకెట్ గుట్టును రట్టు చేశారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శంషాబాద్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ బృందాలు తనిఖీలు నిర్వహించారు. గోవా నుంచి మద్యం తీసుకుని వస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి 415 బాటిళ్లను పట్టుకున్నారు. మద్యం బాటిళ్లను పట్టుకున్న 12 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తున్నారు. పథకాల పంట పండిస్తున్నారు. తాజాగా పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో ఆర్చర్ హర్విందర్ సింగ్ ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్లో పోలాండ్ కు చెందిన లూకాస్ట్ సీజన్ కు 6-0తో ఓడించాడు. దీంతో పారాలింపిక్స్ లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ ఆర్చర్ గా హర్విందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. అటు ఒలింపిక్స్ లోను ఇప్పటి వరకు భారత్ కు ఆర్చరీలో గోల్డ్ మెడల్ రాలేదు. కాగా 33 ఏళ్ల హర్విందర్ 3 ఏళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారాలింపిక్స్ లో కాంస్యం గెలిచిన విషయం తెలిసిందే. తద్వారా ఆర్చరీలో పథకం సాధించిన మొదటి భారతీయ అథ్లెట్ గాను రికార్డుకెక్కాడు. కొంతకాలంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా తగ్గాయి. వారం రోజులుగా బంగారం ధర పెరుగుదల కనిపించడం లేదు. ఇవాళ బంగారం ధరలు 10 మేర తగ్గాయి. ఈ ఏడాది భారత్ లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి గోల్డ్ కొనే వారికి ఇప్పుడే మంచి అవకాశం. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,680గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 72,750గా ఉంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,680, 24 క్యారెట్ల బంగారం ధర 72,750గా ఉంది. విశాఖపట్నం సహా ఏపీలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వరుసగా 100 మేర తగ్గుతూ వస్తున్న వెండి ధరలు గురువారం కూడా అదే బాటలో నడిచాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. హాజరైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సింగరేణి సీఎం డి బలరాం. సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబు ఇంట్లో ఉండలేని పరిస్థితులు కాబట్టే కలెక్టరేట్ లో ఉండి బిల్డప్లు ఇస్తున్నారంటూ ఎద్దేవా. తెలంగాణ ఉద్యమకారుడు జాన్ వెస్లీ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారుడు వెస్లీ అంటూ ప్రశంస.
మహిళా నేతతో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీల్లో వీడియో బయటపెట్టిన బాధితురాలు. స్వర్ణంతో చరిత్ర సృష్టించిన హర్విందర్ సింగ్, భారత్ ఖాతాలో 24 మెడల్స్. మగువలకు గుడ్ న్యూస్, దిగొస్తున్న బంగారం ధరలు. ఇదిరాష్ట్ర బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.